అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మన రెసిపీ వచ్చేసి క్యాబేజ్ గుడ్డు ఫ్రై అండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఎలా చేయాలి ఏంటి అనేది కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి అండ్ షేర్ చేయండి. లైక్ చేయడం వల్ల మీలాంటి ఇంకొంతమందికి షేర్ అవుతుంది. సో లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇక్కడ నేను ఒక పెద్ద కాలీఫ్లవర్ తీసుకున్నానండి. ఇది 1 కిలో ఉంటుందని చెప్పచ్చు. దీన్ని మనం సన్నగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత మీకు సైడ్స్న పైన నేను చూపిస్తున్నది ఉంటుంది కదా, ఆ కార్నర్ అనేది కట్ చేసేసేయండి. దాన్ని వేయడం వల్ల అంత టేస్ట్ ఉండదు. కాబట్టి దాన్ని మనం మొత్తం తీసేసుకొని సన్నగా కట్ చేసేసుకోవాలి. నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఇలా తీసి పడేసేసి మిగతాది ఇలా సన్నగా కట్ చేసుకొని దీన్ని ఇప్పుడు మనము బాయిల్ చేసుకోవాలి. అంటే బాయిల్ అంటే వాటర్లో కాదండి, డైరెక్ట్గా మనము దీంట్లో ఆయిల్లోనే నేను 2 స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను. 1 స్పూన్ వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నానండి. ఇక పోపు దినుసులు ఏం వేయట్లేదు. అది కొద్దిగా ఫ్రై అయిన తర్వాత నేను ఇందాక ఏదైతే క్యాబేజీ కట్ చేసి పెట్టుకున్నానో అది వేసుకున్నాను. ఇప్పుడు దీంట్లోకి కావాల్సినంత పసుపు, 1 టీ స్పూన్ పసుపు వేసుకుంటున్నాను. అలాగే రుచికి సరిపడా సాల్ట్. ఇప్పుడు మనం క్యాబేజీ ఏదైతే క్లీన్ చేసామో అంటే వాటర్లో కడిగామో ఆ వాటరు, ఉప్పులో వచ్చే వాటర్తోనే మనకి క్యాబేజ్ అనేది ఫ్రై అవ్వాలి. ఎక్స్ట్రా వాటర్ అనేది దీంట్లో వేయాల్సిన అవసరం ఉండదు. లేదు మాకు క్యాబేజీ ఇంకా ఫ్రై అవ్వలేదు అనుకుంటే ఒక చిన్న గ్లాస్ అన్ని వాటర్ వేసుకోండి. 100% దీనికి వాటర్ అనేది అవసరం పడదు. కొంచెం మనం సిమ్లో పెట్టి చేసుకుంటే. ఇక్కడ మీరు చూస్తున్న గరం మసాలా 1 స్పూన్ తీసుకున్నాను. అలాగే ఇక్కడ ధనియాల పొడి 1 స్పూన్ తీసుకున్నాను. జీలకర్ర పొడి 1 స్పూన్ తీసుకున్నాను. ఇక్కడ కారానికి మనం ఎంత కారం తినగలుగుతామో అంత కారం అండి. నేను ఇక్కడ 1.5 స్పూన్ కారం వేసుకున్నాను. ఇది కూడా వేసేసుకొని ఒక 2 మినిట్స్ నేను సిమ్లో పెట్టేసి చూపిస్తున్నాను. చూసారు కదా, మనకి ఆయిల్ అంటూ కూడా సపరేట్ అయిపోతూ మీకు కనపడుతుంది కదా. ఇలా మనకి ఆయిల్ అంతా సపరేట్ అయిపోయేదాకా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనకి ఇక్కడ మన క్యాబేజ్ అనేది మనకి సపరేట్ అయిపోయింది. ఈ మాత్రం సపరేట్ అయిన తర్వాత ఎగ్స్ వేసుకోవాలండి. ఇక్కడ నేను 5 ఎగ్స్ వేసుకుంటున్నాను. ఎగ్స్ ఇన్నే వేసుకోవాలని ఏం లేదు. టోటల్గా మీ ఆప్షనల్, మీరు ఎన్నైనా వేసుకోవచ్చు. నేను ఇక్కడ 5 ఎగ్స్ వేసేసుకొని వేసిన వెంటనే కదపకండి. అలా ఒక 1 or 2 మినిట్స్ సిమ్లో పెట్టి మూత పెట్టేసేయండి. దీనివల్ల ఏమవుతుందంటే మనకి ఎగ్ అనేది అక్కడక్కడ పెద్ద పెద్ద ముక్కలుగా తగులుతుంది. అలా మాకు అవసరం లేదనుకుంటే డైరెక్ట్గా కూడా మీరు వేసిన వెంటనే ఫ్రై చేసేసుకోవచ్చు. ఇప్పుడు నేను హై ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకుంటున్నాను. ఇలా మనం కదిపినప్పుడు హై ఫ్లేమ్లో పెట్టుకుంటే చాలా బాగుంటుంది. అంతేనండి, అంతకంటే ఎక్కువ ఇంగ్రీడియంట్స్ నేను ఏం వేయలేదు. ఆఖరినే కొద్దిగా కొత్తిమీర వేసాను. అది టోటల్గా ఆప్షనల్ అండి. ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఇంతకంటే పెద్ద ఇంగ్రీడియంట్స్ నేను ఏం వేయలేదు, కానీ టేస్ట్ మాత్రం చాలా చాలా అద్భుతంగా ఉంటుంది. మనకి చపాతీలోకి అయితే ఇంకా చెప్పనక్కర్లేదు, అంత బాగుంటుంది. సైడ్ డిష్గా పప్పు, రసం ఇలా పెట్టుకున్నప్పుడు సైడ్ డిష్గా కూడా చాలా బాగుంటుంది. ఏంటి నచ్చిందా? నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో కూడా నాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇంకా ఎలాంటి రెసిపీస్ కావాలో కూడా నాకు కామెంట్ చేయండి. ప్లస్ అయినా మైనస్ అయినా కామెంట్ చేస్తే నాకు కూడా తెలుస్తుంది. సో నా వీడియోస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి షేర్